ప్రతి కార్యకర్తను కాపాడుకుంటామంటున్నారు కేటీఆర్. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ప్రతి కార్యకర్త బాధ్యత తనదని, పార్టీదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఒక ఎన్నికల్లో గెలవచ్చు, ఒక ఎన్నికల్లో ఓడిపోవచ్చు, కానీ కార్యకర్తలను మాత్రం కంటికి రెప్పలా కాపాడుకుంటామంటున్నారు ఆయన. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఏ కార్యకర్త కష్టం వచ్చినా అర్ధ గంటలో అక్కడ ఉంటాను. మంగళవారం జూబ్లీహిల్స్ కార్యకర్తల సమావేశం నిర్వహిస్తున్నామని చెప్పి ఆయన తెలియజేశారు. ఇలా ఇప్పుడు వార్తలు తెలుసుకునేందుకు సబ్స్క్రైబ్ చేయండి ది అమరావతి వాయిస్. మీ జర్నలిస్ట్ శ్రీనివాస్. అట్లాగే నేను ఇంకొక మాట కూడా ఇస్తా ఉన్నా. ఎన్నికల ముందు చెప్పాను, మళ్ళీ చెప్తా ఉన్నా. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏ కార్యకర్తకి ఏం జరిగినా కంటికి రెప్పలాగా కాపాడుకునే బాధ్యత నాది, పార్టీది. వదిలిపెట్టే సమస్య లేదు. ఒక ఎన్నికల్లో గెలవచ్చు, ఒక ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగలొచ్చు, కానీ కార్యకర్తల విషయంలో మాత్రం ఎక్కడ ఎవరికి ఏ అన్యాయం జరిగినా, ఎక్కడ ఎవరికి ఏ చిన్న నొప్పి కలిగినా తప్పకుండా ఇదే రకంగా వాళ్ళ ఇంటి ముందుకు వస్తాం. అర్ధగంటలో వస్తా అని చెప్పినా ఇలా వచ్చినాం. రేపు కూడా ఇట్లే ఉంటాం. మంగళవారం నాడు జూబ్లీహిల్స్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఆ రోజు మిగతా అన్ని విషయాలు కూడా డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. కానీ ఖచ్చితంగా ఈ రోజు జరిగిన ఈ దాడికి కాంగ్రెస్ బాధ్యత తీసుకోవాలి. మరి కాంగ్రెస్ పార్టీగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యత తీసుకోవాలి.